హాయ్ అండి, నమస్తే. నేను మీ సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్కే కుకింగ్ తెలుగు. ఈరోజు వీడియోలో హోమ్ స్టైల్‌లో చాలా సింపుల్‌గా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ చూసుకుందాం. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ అయితే చేసుకుందాం. తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వన్ బై వన్ కట్ చేసుకుని పెట్టుకుందాం. మీకు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూపించేస్తాను రండి. హాఫ్ కేజీ చికెన్ అండి. ఇది నీట్‌గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ వరకు సాల్టు, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక 2 స్పూన్స్ వరకు పెరుగండి. వీటన్నిటిని ఇప్పుడు నీట్‌గా కలిపేసుకుని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. చికెన్ కర్రీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అండి: ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టమాటా, కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక కరివేపాకు రెబ్బ, ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఒక స్టారు, 2 స్పూన్స్ ఆయిల్, ముందుగా చూపించిన బిర్యానీ దినుసులు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ తరిగేసేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. టమాటా ముక్కలను కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ అయితే చేసుకోండి. టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ మెత్తగా అయితే కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుందాం. వాటర్ పొయ్యక ముందే ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఉంచుతున్నాను, లాస్ట్లో వేస్తాను. వాటర్ పోయకుండా ఒక 5 నిమిషాలు అయితే ఇలా కుక్ చేసుకుందాం. అప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కకు పడతాయి. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. వాటర్ వేయలేదు కదా, లేదంటే మాడిపోద్ది. ఇలా ఆయిల్ తేలేంత వరకు వాటర్ అయితే పోసుకోకుండా కుక్ చేసుకోవాలండి. మ్యారినేషన్ చేసిన చికెన్లో బౌల్ క్లీన్ చేసిన వాటర్ అండి ఇవి. ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుని ఒక పావు గంట సేపు అలా కుక్ చేసుకోండి. పవర్ అయితే పోయిందండి. ఫోన్ లైట్ వేసుకుని అయితే చేస్తున్నాను. నాకు కొంచెం కారం, సాల్ట్ అయితే తగ్గింది. నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ముందుగా ఉంచాం కదా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. ఇంతేనండి చికెన్ కర్రీ. చూశారు కదా. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కింద ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.